Welcome back students. Welcome to the last video in verb forms lesson. ఈ లెసన్లో మనం కన్ఫ్యూజింగ్ వర్బ్ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాం. కానీ దానికన్నా ముందు లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు కదా. దట్ ఈస్ దిస్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఫార్మ్ ఆఫ్ ద అండర్లైన్ వర్బ్ కిల్డ్ ఇన్ ది సెంటెన్స్ రామ కిల్డ్ రావణ. దీని వర్బ్ ఫార్మ్స్ చూస్తే కిల్డ్ అనే దానికి దాని V1 కిల్, V2 కిల్డ్, V3 ఈజ్ ఆల్సో కిల్డ్. ఇట్స్ అ రెగ్యులర్ వర్బ్ కదా. ఈ రెండు ఫార్మ్స్ పేరు కిల్డే. ఆల్రైట్, ఇప్పుడు ఇక్కడ ఇది V2 అవుతుందా V3 అవుతుందా అనేది క్వశ్చన్. రిమెంబర్ గైస్, మనం ఈ క్వశ్చన్ అన్నాం, ఈజ్ ఇట్ V2 ఆర్ V3 ఆర్ ఈజ్ ఇట్ బోత్ V2 అండ్ V3? ఎట్లా అవుతుందని మనం ప్రీవియస్గా నేర్చుకున్న ఇన్ఫర్మేషన్తో, నాలెడ్జ్తో వీ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్. ఒకవేళ ఇది కనుక V3 అయి ఉంటే దాని ముందు మనకి ఏం కనిపించేది? కనీసం ఒక హెల్పింగ్ వర్బ్ కనిపించేది. అట్లా హెల్పింగ్ వర్బ్ లేకుండా V3 ఎప్పుడు వర్బ్ పొజిషన్లో రాదని తెలుసుకున్నాం కదా. కాబట్టి దిస్ ఈజ్ నాట్ V3. అట్లా రాగలిగిన ఫామ్ ఏంది వర్బ్స్లో? V2. Alright guys, so here it is V2. With that knowledge, let's go to the topic of discussion in this video. ఇక్కడ మనం కొన్ని సమ్ కన్ఫ్యూజింగ్ వర్బ్ ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాం. వాటిలో ఫస్ట్ సెట్ ఏంటంటే లై, లై, లే. వీటి మీనింగ్ని బట్టి V2, V3 మారుతుంటుంది. కొన్నిసార్లు ING కూడా మారుతుంటుంది. ఓకే, ఫస్ట్ లై అని అంటే టు నాట్ టెల్ ద ట్రూత్, లేదా అబద్ధం చెప్పడం అని తెలుగులో దీని మీనింగ్. ఇంకో రకంగా ఎట్లా చెప్పొచ్చు? టు సే అన్ట్రూత్ అని కూడా అనొచ్చు. దీని V2 ఈజ్ LIED లైడ్, V3 కూడా LIED లైడ్, ING ఈజ్ LYING, సింగులర్ ఈజ్ LIES. దీని V2, V3 సేమ్ ఉన్నాయంటే దాని అర్థమైంది ఇట్ ఈస్ ఏ రెగ్యులర్ వర్బ్ అని. రైట్, ఇంకా రెండో లై విషయానికి వస్తే దీని అర్థం టు రిక్లైన్ ఆర్ రెస్ట్, అంటే హారిజాంటల్ పొజిషన్లో పడుకోవడం అని అర్థం. ఇది రెగ్యులర్ వర్బ్. ఎట్లా గుర్తుపట్టగలిగినా మనం? లుక్ ఎట్ ఇట్స్ V2 అండ్ V3, డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. దీని V2 లే, V3 ఈజ్ LAIN. దీని ING స్పెల్లింగ్ సేమ్ యాజ్ ఫస్ట్ లై, సింగులర్ కూడా సేమ్ యాజ్ ఫస్ట్ లై LIE. మూడోది LAY లే. దీని ఈ అర్థంలో టు పుట్, టు ప్లేస్, టు సెట్ డౌన్ అనే మీనింగ్తో తీసుకుంటాం దీన్ని. అంటే దేనిపైన పరచడం, లేకపోతే ఏదైనా ఒక వస్తువుని కింద పెట్టడం అని. ఆల్రైట్, టు రిక్లైన్ ఆర్ రెస్ట్ అనేది ఎవరికి వాళ్ళు చేసేది, సొంతంగా చేసేది. ఏదో ఒక వస్తువునో మనిషినో కింద పెట్టడం అని కాదు, సొంతంగా చేస్తే దాన్ని ఈ మీనింగ్తో తీసుకోవాలి. LIEని పడుకోవడం అనే మీనింగ్తో తీసుకోవాలి. ఆల్రైట్, ఇక్కడ మాత్రం ఇది టు పుట్, టు ప్లేస్ ఆర్ టు సెట్ డౌన్ సంథింగ్, ఏదో ఒక దాన్ని కింద పెట్టడం అనే మీనింగ్తో LAY అన్నది తీసుకుంటాం మనం. వీటిపైన ఒక క్వశ్చన్. when the doctor asked him not to move, he dashed there still. ఈ బ్లాంక్లోకి ఏం పోతుంది? ఓకే గైస్, రూల్ ఏంది? ఇది వర్బ్ పొజిషన్ కదా. సింగిల్గా రాగలిగిన వర్బ్ పొజిషన్స్ ఏంటివి? V1, V2 అండ్ సింగులర్. ఓకే, ఇది సింగులర్ V1 ఆర్ సింగులర్ ఎప్పుడు వస్తాయి? ఒకవేళ అది ప్రజెంట్ టెన్స్లో ఉంటే. ఆల్రైట్, ప్రజెంట్ టెన్స్లో లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అది V2లో రావాలి. సో మనం ఇక్కడ ప్రజెంట్ టెన్స్ కాదు. ఎట్లా తెలుసు మనకు? ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ చూడండి, ఆస్క్డ్. ఆస్క్డ్ ఈజ్ V2 ఆఫ్ ASK, ఆస్క్. కాబట్టి సెంటెన్స్లో ఒక వర్బ్ కనుక పాస్ట్ టెన్స్లోనో ప్రజెంట్ టెన్స్లో ఉంటే రెండో వర్బ్ కూడా సేమ్ టెన్స్లో ఉండాలి. ఎస్పెషలీ అది పాస్ట్ టెన్స్లో ఉంటే రెండో వర్బ్ కూడా సేమ్ పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. సో మనం ఇక్కడ V1 చూస్తలేము, సింగులర్ చూస్తలేము, వీఆర్ లుకింగ్ ఫర్ V2. సో ఈ రకంగా LYINGని తీసేయచ్చు. దీనికి రెండు రూల్స్ ఉన్నాయి. ఒకటేమో ఇట్ ఈస్ నాట్ ప్రజెంట్, ఆ రూల్ ఉంది. ఇంకోటి హెల్పింగ్ వర్బ్ లేకుండా ING వర్బ్ పొజిషన్లో ఎప్పుడు సింగిల్గా రాదు. ఆ రకంగా దీన్ని ఎలిమినేట్ చేసినాం. ఇక్కడ మనకున్నవి లేడ్ అనేది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. లేడ్ ఎందుకు ఎలిమినేట్ చేయొచ్చు? సి, లేడ్ ఈజ్ అ V2 ఆర్ V3 ఆఫ్ LAY లే. మనకి ఇక్కడ మిగిలిన ఆప్షన్స్ ఐదర్ B ఆర్ C. B LIE లై అని అంటే ఫస్ట్ వన్ అబద్ధం ఆడడం అనే మీనింగ్తో తీసుకోవాలా, లేదా టు రిక్లైన్ ఆర్ రెస్ట్లో V1 అన్న తీసుకోవాలా. డెఫినెట్లీ ఇది అబద్ధం ఆడడం గురించి అయితే కాదు. కాబట్టి రెండో మీనింగ్తో తీసుకోవాలి, అదేంటి? టు రిక్లైన్ ఆర్ రెస్ట్ అనేది. కానీ అది V1లో ఉంది.
కాబట్టి మనం ఏం చేసి దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సో ద ఆన్సర్ హియర్ ఈస్ LAY. లే అంటే పడుకున్నాడు అని అర్థం. సో ద ఆన్సర్ హియర్ ఈస్ C. ఇట్లా అనలైజ్ చేయండి. రెండు ఈ వర్బ్ ఫార్మ్స్ గురించే ఈ సెట్ ఆఫ్ వర్బ్స్ కన్ఫ్యూజింగ్ వర్బ్స్ బేస్ చేసుకొని రెండో క్వశ్చన్. PM మోదీ డాష్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ద న్యూ పార్లమెంట్ బిల్డింగ్. డాష్, ఇక్కడ డాష్లో ఏం పోవాలా? లై, లే అనే వర్బ్స్ లోంచి వాటి వర్బ్ ఫార్మ్స్ లో ఏదో సూటబుల్ మీనింగ్ తో పోవాలి. ఓకే, నౌ సి ఇక్కడ డెఫినెట్లీ ఈ సెంటెన్స్ గతంలో జరిగిపోయిన దాని గురించి మాట్లాడుతుంది కదా. సో యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ V1 ఆర్ సింగులర్ హియర్. ఈ రెండు కూడా పాసిబుల్ కాదు. ఇప్పుడు ఎలిమినేట్ చేయండి. V1 ఏది? పైన వర్బ్ ఫార్మ్స్ చూసి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. లేట్ ఈజ్ V2, లే ఈజ్ బోత్ V1 అండ్ ఆల్సో V2. మూడో మీనింగ్లో మూడో వర్బ్ LAYతో తీసుకుంటే అది V1, అదే రెండో వర్బ్ తీసుకుంటే దట్ ఈస్ V2. సో ఇది పాసిబుల్, V2 ఉంది. లై అంటే అది V1. యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ V1 అండ్ సింగులర్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ లై ఈజ్ V1, అందుకే ఎలిమినేట్ చేసినాం. లేన్ అన్నది V3. ఆల్రైట్, V3 ఎప్పుడు కూడా హెల్పింగ్ వర్బ్తో రాదు కాబట్టి యూ కెన్, హెల్పింగ్ వర్బ్ లేకుండా రాదు కాబట్టి యూ కెన్ ఎలిమినేట్ V3. ఇప్పుడు మీకున్నది ఆప్షన్ ఏ లేడ్ ఆర్ ఆప్షన్ బి లే. ఇప్పుడు చెప్పండి, ఈజ్ ఇట్ గోయింగ్ టు బి లేడ్ ఆర్ లే? ఈజ్ ఇట్ ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ బి? సి, ఆవిష్కరించిండు, పాతిండు, నాటిండు అని చెప్పడానికి మనము టు పుట్, టు ప్లేస్, టు సెట్ డౌన్ అనే మీనింగ్తో తీసుకుంటాం. సో హియర్ ఇట్ షుడ్ బి LAID, లేడ్. రైట్, సో ఆప్షన్ బిని తీసేసి ద ఆప్షన్ షుడ్ బి ఏ. కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ, laid. PM Modi laid the foundation stone of the new parliament building. Next, third one, the thief dash when the judge asked him if he had committed the theft. Judge ఏమని అడిగిండు? Did you commit the theft? దొంగతనం చేసినావా అని అడిగిండు. అప్పుడు the thief said something. ఏ మీనింగ్తో? ఇక్కడ కూడా హ్యాడ్ కమిటెడ్ అనేది పాస్ట్లో ఉంది. రైట్, పాస్ట్లో ఉన్నందుకు ఒకవేళ సెంటెన్స్లో ఒక వర్బ్ కనుక పాస్ట్లో ఉంటే ఇంకో వర్బ్ కూడా పాస్ట్లోనే ఉండాలి కంపల్సరీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఈ బ్లాంక్కి ముందు ఏ హెల్పింగ్ వర్బ్ లేదు మనకు, అంటే ఇది పాస్ట్ పార్టిసిపుల్ అయిన V3 కూడా ఉండొద్దు. ఇప్పుడు ఫైండ్ అవుట్ ది ఆన్సర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ LAYED అనే వర్బే లేదు ఇంగ్లీష్లో. రైట్, సో ఆప్షన్ బి LAYEDని అవుట్ రైట్గా ఎలిమినేట్ చేసేసినాం. ఆప్షన్ సిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు? ఇది ఫస్ట్ రెండు ఫార్మ్స్లో V1 ఫామ్లో ఉంది. నౌ ఈజ్ ఇట్ LAY ఆర్ LIED? రైట్, LAY అంటే అర్థమైంది, యూ హ్యావ్ సీన్ హియర్. రైట్, లే అంటే టు రిక్లైన్ ఆర్ రెస్ట్ అనే ఫామ్లో ఉన్న అనే మీనింగ్తో ఉన్న LIE వర్బ్కి V2 ఫామ్. ఆడ పడుకోవడం అని కాదు, జడ్జి అడిగితే పడుకున్నాడు అని మీనింగ్తో రాదు. లేదు, మూడో టైప్ ఆఫ్ వర్బ్ని తీసుకుంటే కనుక ఏదో పెట్టిండు, జడ్జి అడిగితే దాన్ని తీసుకొచ్చి ఆడ పెట్టిండు అన్నట్లు కూడా లేదు ఇది. సో ఆప్షన్ ఏ కూడా తప్పే. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్? ఆప్షన్ డి, దట్ ఈస్ లైడ్. లైడ్ అంటే అబద్ధం చెప్పిండు అని అర్థం. ద థీఫ్ లైడ్ వెన్ ద జడ్జ్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ హ్యాడ్ కమిటెడ్ ద థెఫ్ట్. అంటే నువ్వు దొంగతనం చేసినావు అంటే అబద్ధం చెప్పిండు అనే మీనింగ్తో. నెక్స్ట్, బర్డ్స్ డాష్ ఎగ్స్ అండ్ హ్యాచ్ దెమ్. ఇక్కడ చూడండి, మనకు ఒక క్లూ ఉంది. ఇక్కడ హ్యాచ్ అన్నది పొదగడం అని అర్థం. హ్యాచ్ అంటే పొదగడం, అది ఏ ఫామ్లో ఉంది? V1 ఫామ్లో ఉంది. ఏదైనా ఒక వర్బ్ V1 ఫామ్లో ఉంటే సెంటెన్స్లో ఇంకో వర్బ్ కూడా సేమ్ V1 కానీ సింగులర్ కానీ ఉండాలి. V1 ఆర్ సింగులర్. అది V1 ఆర్ సింగులర్ అని అంటే యూజువల్లీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ప్రకారం డిపెండ్ అయింటుంది. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కాంకర్డ్ మీద డిపెండ్ అయింటుంది. ఒకవేళ సబ్జెక్ట్ కనుక ప్లూరల్ అయితే V1, సబ్జెక్ట్ కనుక సింగులర్ అయితే సింగులర్ ఫామ్. సో మనం ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? V2ని లేదా అదర్ ఫార్మ్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. యు ఆర్ లుకింగ్ ఫర్ ఐదర్ V1 ఆర్ సింగులర్. ఓకే, మన ఆప్షన్స్లో లైస్, లేస్, లై,
లే అన్నీ కూడా పాసిబుల్ ఇక్కడ, ఎందుకంటే ఇవన్నీ V1 ఆర్ సింగులర్ ఫామ్లో ఉన్నాయి. నువ్వు ఇప్పుడు చెప్పండి, బర్డ్స్ డాష్ ఎగ్స్ అండ్ హ్యాచ్ దెమ్ అంటే దాని అర్థమైంది అవి లై అనేది కరెక్ట్ కాదు ఇక్కడ. ఎందుకు? ఫస్ట్ మీనింగ్లో అబద్ధం ఆడడం అని వస్తుంది, సెకండ్ మీనింగ్లో పడుకుంటాయి అని వస్తుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. లై అనే రెండు వర్బ్స్ కున్న మీనింగ్స్లో అబద్ధం ఆడడం లేదా పండుకోవడం, ఈ రెండు మీనింగ్స్లో అది కరెక్ట్ కాదు. లేస్ అనొచ్చా? నో, బర్డ్స్ ఈజ్ ప్లూరల్ కాబట్టి లేస్ ఈజ్ గాన్. డి ఆప్షన్ డి లైస్ అనొచ్చా? నో, ఇక్కడ వేస్తుంది అంటే సింగులర్, కానీ ద సబ్జెక్ట్ బర్డ్స్ ఈజ్ ప్లూరల్, అది కూడా రాంగ్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్? లే. లే అంటే బర్డ్స్ లే ఎగ్స్ అంటే గుడ్లు పెడతాయని అర్థం. ఓకే గైస్, లెట్స్ గో టు ది నెక్స్ట్ ఫామ్, ఫైండ్ ఫౌండ్. ఇది కన్ఫ్యూజింగ్ ఎందుకంటే ఫౌండ్ అనే వర్బ్ ఫైండ్ అనే వర్బ్ యొక్క వేరే ఫామ్లో కూడా కనిపిస్తుంది మీకు. ఫస్ట్ ఫామ్లో ఫైండ్ అంటే టు డిస్కవర్, కనుక్కోవడం అని అర్థం. రైట్, దాని V2 ఫౌండ్ ఈ అర్థంలో, V3 కూడా ఫౌండే. ఐఎన్జీ ఎట్లా ఫామ్ చేయాలో తెలుసు మీకు, ఫైండింగ్, సింగులర్ కూడా ఫైండ్స్. ఓకే, అది ఇక్కడ ఉన్న V2ని V1లో వస్తే కనుక ఫౌండ్ అన్నది దాని అర్థం పూర్తిగా మారిపోతుంది. అదేంది? టు ఎస్టాబ్లిష్, స్థాపించడం అని అర్థం, నెలకొల్పడం, స్థాపించడం. ఈ మీనింగ్తో V2 ఫామ్ ఈజ్ ఫౌండెడ్, V3 ఫామ్ ఈజ్ ఆల్సో ఫౌండెడ్, ఐఎన్జీ ఈజ్ ఫౌండింగ్, సింగులర్ ఈజ్ ఫౌండ్స్. దీన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్. ఐ డాష్ ద మిస్సింగ్ రింగ్ అనేది తీసుకోండి ఇక్కడ. ఐ డాష్ ద మిస్సింగ్ రింగ్ అండర్ ద సోఫా. ఇక్కడ వర్బ్ పొజిషన్లో హెల్పింగ్ వర్బ్, ఈ బ్లాంక్కి ముందు హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి వాట్ ఆర్ వి లుకింగ్ ఫర్ హియర్? వీఆర్ లుకింగ్ ఫర్ ఐదర్ V2 ఆర్ V1 ఆర్ సింగులర్. ఓకే, చూడండి, ఫైండింగ్ అనేది అవుట్ రైట్గా ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకు? హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి. వర్బ్ పొజిషన్లో ఐఎన్జీ, V3 ఎప్పుడు కూడా సింగిల్గా రావు, ముందు హెల్పింగ్ వర్బ్ ఉండాలి, లేకపోతే అట్లాంటివి వర్బ్ పొజిషన్లో రావు. Now is it going to be find or found? ఫౌండెడ్ అన్నది కూడా ఎలిమినేట్ చేయొచ్చు, ఎందుకు? ఫౌండెడ్ అన్నది రాగలిగినది టు ఎస్టాబ్లిష్ అనే మీనింగ్లో V2 లేదా V3. ఆల్రైట్, ఇది ఎస్టాబ్లిష్ చేసింది కాదు, మిస్సింగ్ రింగ్ అంటే కనిపించకుండా పోయిన దాన్ని కనిపెట్టడం అనే అర్థంతో. సో ఫైండ్ అన్నది కూడా ఇట్ ఈస్ నాట్ సూటబుల్, ఎందుకంటే జరిగిపోయినట్లుంది ఆల్రెడీ గతంలో. సో ఫైండ్ అన్నది V1 రూపం, దాన్ని తీసుకోలేము ఇక్కడ. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఫౌండ్. రైట్, ఇది ఎర్రర్ లొకేషన్ క్వశ్చన్. దీంట్లో ద ఇస్రో వాస్ ఫౌండ్ ఇన్ 1969 బై డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఈ 4 పార్ట్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ఏదైనా ఒక పార్ట్లో ఎర్రర్ ఉంటే ఆ పార్ట్ నెంబర్ని టిక్ చేయండి, లేకపోతే నో ఎర్రర్ అనే ఆప్షన్ 5ని టిక్ చేయండి. రైట్, ఇక్కడ ఫౌండ్ అంటే కనుక్కోవడం అనే మీనింగ్తో వస్తుంది. రైట్, ఒకవేళ ఫైండ్ అనే మీనింగ్తో తీసుకుంటే దాని V2 ఈజ్ ఫౌండ్, దీని అర్థమైంది కనుక్కోవడం అని. కానీ దీన్ని కనుక్కోబడింది అనే అర్థంతో తీసుకోవాలా, లేకుంటే స్థాపించబడింది అనే అర్థంతో తీసుకోవాలా? స్థాపించబడింది అనే అర్థంతో తీసుకోవాలా? టు ఎస్టాబ్లిష్డ్ అనే అర్థంతో తీసుకోవాలా? దాని V2 ఈజ్ యాక్చువల్లీ ఫౌండెడ్. సో మన ఎర్రర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ద ఆన్సర్ ఈజ్ దిస్ వన్. దీని కరెక్షన్ ఏంది? ఫౌండెడ్. ఓకే గైస్, లెట్స్ గో టు ది నెక్స్ట్ వన్, హ్యాంగ్. ఇక్కడ V1 హ్యాంగ్ అనే వర్బ్కి 2 డిఫరెంట్ మీనింగ్స్తో 2 డిఫరెంట్ V1 ఫార్మ్స్ ఉంటాయి, కానీ సేమ్ V1 ఫార్మ్స్ ఉంటాయి, కానీ వాటి V2 V3s డిఫరెంట్ అయిపోతాయి. ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ మీనింగ్లో తీసుకోండి, టు సస్పెండ్ సంథింగ్ ఇన్ ది ఎయిర్ అంటే దేనైనా ఒక వస్తువుని, సంథింగ్, రిమెంబర్ దిస్, వేలాడదీయడం అని అర్థం. అదే దాంట్లో V1 ఈజ్ హ్యాంగ్, HANGనే. V2 రూపం HUNG, హంగ్. V3 కూడా HUNG, హంగ్. దిస్ ఈజ్ అన్ ఇర్రెగ్యులర్ వర్బ్. ఈ వస్తువులతో వాడతాము. అట్లా కాకుండా రెండో మీనింగ్లో HANG, హ్యాంగ్ అని అంటే టు కిల్ సమ్వన్ బై టైయింగ్ ఎ రోప్ అరౌండ్ దేర్ నెక్ అంటే ఉరి వేయడం అని. ఇది రెగ్యులర్ వర్బ్. అది ఎట్లా గుర్తుపట్టినాం మనం? V2 అండ్ V3 ఆర్ ఎండింగ్ విత్ ED కదా, EDతో ఎండ్ అయితే దట్ ఈస్ యాక్చువల్లీ రెగ్యులర్ వర్బ్. వీటిని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్. ద పోర్ట్రేట్ అంటే ఫోటో, ఫ్రేమ్ కట్టించిన ఒక ఫోటో. ఇది థింగ్ కదా,
సంథింగ్ రైట్. దిస్ వన్ ఈజ్ గుర్తుపెట్టుకోండి సంథింగ్ వస్తువు. వస్తువులకు ఏం వాడతాం మనం? హ్యాంగ్ అంటాం. ఏ మీనింగ్తో? వేలాడదీయడం అనే మీనింగ్తో. ఓకే, ద పోర్ట్రేట్ వాజ్ హ్యాంగ్డ్ హంగ్ ఆన్ ద బెడ్రూమ్ వాల్. హ్యాంగ్డ్ అంటే ఉరి వేయడం అని. ఫోటోకు ఉరి వేయం మనం, వేలాడదీస్తాం. సో ఇట్ ఈస్ ద పోర్ట్రేట్ వాజ్ హంగ్ అన్నారు. సెకండ్ వన్, అకార్డింగ్ టు ద న్యూ లా రేపిస్ విల్ బి డాష్. హంగ్ అంటే వేలాడదీయడం, హ్యాంగ్డ్ అంటే ఉరి వేయడం. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? హ్యాంగ్డ్ ఈజ్ ద రైట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ గైస్, రైజ్ అండ్ రైజ్ రెండింటికి కూడా మీనింగ్ ఒకటే, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. పెరగడం, స్థాయి, పొజిషన్ లేదా రేట్, ప్రైస్ పెరగడాన్ని రైజ్ అని అంటాం లేదా రైజ్ అని అంటాం. దేని అంటామో చూద్దాం. ఆర్ఐఎస్సి రైజ్ అంటే టు మూవ్ ఫ్రమ్ ఏ లోవర్ పొజిషన్ టు అ హయ్యర్ వన్ బై వన్ సెల్ఫ్. సొంతంగా ఎవరి హెల్ప్ లేకుండా, ఎవరు చేయకుండా సొంతంగా పెరిగితే దాన్ని ఆర్ఐఎస్సి రైజ్ అని అంటాం. ఓకే గైస్, ఓకే. అదే కనుక ఆర్ఏఐసి అయితే కనుక టు కాజ్ ఆర్ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆర్ పొజిషన్ ఆఫ్ సమ్వన్, అంటే ఈ పనిని ఎవరో ఒకరు చేయాలి. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ వర్బ్. ఆర్ఏఐఎస్సి ఈజ్ రెగ్యులర్ వర్బ్, ఆర్ఐఎస్సి ఈజ్ ఇర్రెగ్యులర్ వర్బ్. ఎందుకు పొజిషన్స్ చూడండి, V2 V3 ఫార్మ్స్ చూడండి ఒకసారి. రైట్, ద సన్ రైజెస్ అంటామా, రైజెస్ ఇన్ ది ఈస్ట్ అని అంటామా? గుర్తుపెట్టుకోండి, ఆర్ఐఎస్సి అయితే స్వంతంగా జరుగుతేనే, వన్ సెల్ఫ్ ఆర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఆర్ఏఐఎస్సి అయితే ఎవరో ఒకరి ద్వారా పని చేయబడి ఉండాలి, అయితేనే ఆర్ఏఐఎస్సి యూజ్ చేస్తాం. ఓకే గైస్, నౌ సన్, సూర్యుడు సొంతంగా ఉదయిస్తాడా, ఎవరో ఒకరు ఆ పని చేపిస్తారా ఆయన చేత? ఎవరు చేపియరు, సొంతంగా చేస్తారు. కాబట్టి ఆర్ఐఎస్సి ఈజ్ కరెక్ట్. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. నౌ ద డాష్, సారీ ఇక్కడ మీకు గవర్నమెంట్ అనేది ఉండాలా. ద గవర్నమెంట్ డాష్ రైజ్డ్ రోజ్ ఆర్ రైజన్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్. ఎవరో ఒకరి ద్వారా చేస్తే ఒక దాని ప్రైస్ కానీ పొజిషన్ కానీ ఇంక్రీజ్ చేయబడితే యూ విల్ యూస్ ఆర్ఏఐఎస్సి, రైట్, ఆర్ఏఐఎస్సి. కానీ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, సో అక్కడ మనం V2 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి దిస్ వన్ ఆర్ ఆర్ఐఎస్సిడి ఆర్ ఆర్ఓఎస్సి ఆర్ ఆర్ఐఎస్సిఎన్? సి, ఈ మూడు కూడా రాంగ్, రైట్, ఈ మూడు కూడా రాంగ్. వన్ థింగ్, ఆర్ఐఎస్సిడి అనే పదమే లేదు ఇంగ్లీష్లో, ఆర్ఐఎస్సిడి. సో దాన్ని అవుట్ రైట్గా ఎలిమినేట్ చేయొచ్చు. రోజ్ రైజన్ అన్నవి ఆర్ఐఎస్సి అనే V1 ఫామ్కి V2 అండ్ V3 ఫామ్స్. ఇక్కడ సొంతంగా పెరగవు పెట్రోల్ ప్రైసెస్, ఎవరో ఒకరు చేయాలా. అది ఎవరు చేస్తున్నారు? ఇక్కడ గవర్నమెంట్ ద్వారా రైజ్ చేయబడుతుంది. కాబట్టి మనం రెండో వర్బ్ తీసుకోవాలి ఇక్కడ, ఆర్ఏఐఎస్సిడి. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఆప్షన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్, ఫ్లై, ఫ్లో. దీని ఫస్ట్ ఆర్ సెకండ్ వీడియోలో మనం చూసినాం వర్బ్ ఫామ్స్లో. ఫ్లై అంటే ఎగరడం, దాని V2 ఈజ్ ఫ్లూ, V3 ఈజ్ ఫ్లోన్, FLYING ఫ్లయింగ్, ING, సింగులర్ ఈజ్ FLIES. నౌ FLOW అని అంటే టు మూవ్ ఇన్ ఎ స్ట్రీమ్ ఆర్ ఎ కరెంట్. కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ సంథింగ్ ఈజ్ కాల్డ్ కరెంట్, పారడం అనే అర్థంతో. దీని V1 ఈజ్ ఫ్లో, V2 ఈజ్ ఫ్లోడ్, V3 ఈజ్ ఆల్సో ఫ్లోడ్, ING ఈజ్ ఫ్లోయింగ్, సింగులర్ ఈజ్ ఫ్లోస్. దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ వర్బ్. ఎందుకు? ఈడీ అనే సఫిక్స్ని తీసుకుంటుంది కాబట్టి దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ వర్బ్. ఇవి కూడా చూసినాం మనం. ఈ ఎగ్జాంపుల్ని మనం ముందే డిస్కస్ చేసినాం. ఎర్రర్ ఇక్కడ ఉంది, రైట్, ఇట్ ఈస్ నాట్ ఫ్లోన్. ఫ్లోన్ అన్నది V3 ఆఫ్ ఫ్లై, కానీ మనం మాట్లాడుతున్నది ఇక్కడ వాటర్ గురించి. వాటర్ డజంట్ ఫ్లై, వాటర్ ఎగరదు, వాటర్ పారుతుంది. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడ? V3 ఆఫ్ ఫ్లో విచ్ ఈస్ ఫ్లోడ్. సో ఎర్రర్ ఇక్కడ ఉంది, ఇది ముందే డిస్కస్ చేసినాం మనం. నెక్స్ట్, సారీ, బర్డ్స్ డాష్ టువర్డ్స్ ఈస్ట్. ఫ్లోడా, ఫ్లూవా? ఆబ్వియస్లీ ఫ్లోడ్ అంటే పారడం. బర్డ్స్ ఎప్పుడు పారవు, దే ఫ్లై. V2 ఫార్మ్ ఆఫ్ ఫ్లై ఈజ్ ఫ్లూ. నెక్స్ట్ వన్ ఈజ్ ఫాల్ అండ్ ఫెల్. ఇక్కడ కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఏంది అని అంటే, ఫెల్ అన్నది
ఫాల్ అనే వర్బ్ యొక్క V2 రూపం కూడా. కానీ దాన్ని V1 లాగా తీసుకుంటే దాని అర్థమే మారిపోతుంది మనకు. దీని ఫస్ట్ వర్బ్ ఫాల్ అనే దానికి మీనింగ్ ఏంది? టు హిట్ ద గ్రౌండ్, భూమి పైన పడిపోవడం అని. ఓకే, దీని V2 is fell, FELL, V3 is FALLEN, fallen. ING సింగులర్ ఎట్లా ఫామ్ చేయాలో మీకు తెలుసు, ఫాలింగ్ అండ్ ఫాల్స్. అదే ఫెల్ అన్న వర్బ్ని V1 రూపంలో తీసుకుంటే వాట్ హ్యాపెన్స్ ఇస్ టు కాజ్ సంథింగ్ టు ఫాల్ టు ద గ్రౌండ్. దాని మీనింగ్ అది. అంటే దేన్నైనా పడగొట్టడాన్ని ఫెల్ అని అంటాం. దాని V2 ఈజ్ ఫెల్డ్, V3 ఈజ్ ఆల్సో ఫెల్డ్. ఈ మీనింగ్లో ఇది రెగ్యులర్ వర్బ్ అవుతుంది. అదే ఫాల్ V1 ఈజ్ ఇర్రెగ్యులర్ వర్బ్. ఫార్మ్స్ని చూసి గుర్తుపట్టవచ్చు కదా, రైట్. హీ డాష్ టు ద గ్రౌండ్ వెన్ హీ స్టంబుల్ ఆన్ ఎ స్టోన్. స్టంబుల్ అంటే తట్టుకొని కింద పడిపోవడం. ఆల్రైట్, ఇక్కడ ఈ వర్బ్ ఈజ్ ఇన్ V2. సెంటెన్స్లో ఏదైనా ఒక వర్బ్ V2లో ఉంటే, ఎస్పెషల్లీ పాస్ట్ టెన్స్లో ఉంటే, ఇంకో వర్బ్ కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి, రైట్. సో ఇక్కడ కూడా మనం V2 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. V2నే ఎందుకు, V3 కూడా పాస్ట్ పార్టిసిపల్, అది కూడా పాస్టే కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి V3 రాదు. సో ఇట్ ఈస్ ఇన్ V2. ఇప్పుడు చెప్పండి, ఫాల్ అనే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఫాల్ అనే పదమే లేదు ఇంగ్లీష్లో. బిట్వీన్ ఫెల్డ్ అండ్ ఫెల్, విచ్ వన్ ఆర్ యూ గోయింగ్ టు టేక్? ఓకే గైస్, ఫెల్ అన్నది V2 ఆఫ్ ఫెల్ కదా. ఈ అర్థంతో ఈ ఫామ్లో దీని అర్థం ఏంది? ఎవరో ఒకరిని, సంథింగ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేన్నో ఒకదాన్ని కింద పడగొట్టడం అని. కానీ ఇక్కడ ఆయన దేన్నో ఒకదాన్ని పడగొట్టలేడు, ఆయన సొంతంగా పడిండు. కాబట్టి ఈ మీనింగ్తో యూ కాన్ టేక్ ఆప్షన్ బి, విచ్ ఇస్ ఫెల్. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ ఫెల్, విచ్ ఇస్ ది V2 ఆఫ్ ఫాల్. ఓకే, నెక్స్ట్, రెడ్ శాండర్స్ అంటే ఎర్రచందనం. The Red Sanders thieves were caught by the police when they were dashed the trees. ఇక్కడ ఫ్యూలింగ్ అన్నది కరెక్ట్ కాదు. ఓకే, ఫాలింగ్ అంటే అర్థమైంది టు హిట్ ద గ్రౌండ్, రైట్. ఈ మీనింగ్తో సొంతంగా పడితే దాన్ని ఫాలింగ్ అని అంటాం. కానీ ఇక్కడ సొంతంగా పడలేదు. రెడ్ శాండర్స్ థీవ్స్ వర్ ఫెల్లింగ్ ద ట్రీస్. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఫెల్లింగ్. ఇది కరెక్ట్ కాదు. ఫాలెన్ అన్నది V3. సాధారణంగా V3కి ముందు ఏం రావాలనుకున్నాం మనం? హ్యావ్ ఆర్ హ్యాస్ ఆర్ హ్యాడ్. కానీ మనకి ఏమొచ్చింది ఇక్కడ? బీ ఫామ్ వర్బ్ అయినా వర్ వచ్చింది. బీ ఫామ్ వర్బ్ కనుక హెల్పింగ్ వర్బ్ లాగా వస్తే నెక్స్ట్ బ్లాంక్లో మనం సాధారణంగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ING. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ ING ఫెల్లింగ్. ఆప్షన్ C ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్, AP Constable 2019లో అడిగిన క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ నో వన్ ఈజ్ అలౌడ్ టు డాష్ ద ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్. ఇక్కడ ఫాల్ ఈజ్ నాట్ కరెక్ట్, రైట్. ఫెల్ అన్నది కూడా నాట్ కరెక్ట్, ఫాలన్ అన్నది కూడా నాట్ కరెక్ట్. ఇది ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది. ఫెల్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సాధారణంగా ఏదన్నా ప్రిపోజిషన్ వస్తే, ఎస్పెషలీ టు వస్తే, దాని పక్కన V1 ఫామ్ రావు, రైట్. V1 ఫామ్. ఫాల్ అన్నది కూడా V1ఏ, కానీ ఇది ఇక్కడ కరెక్ట్ కాదు. ఎందుకనంటే సొంతంగా పడితే దాన్ని ఫాల్ అంటారు. ఎవరో ఒకరి ద్వారా చేస్తే పడగొట్టడాన్ని, ఏదో ఒక దాన్ని పడగొట్టడాన్ని ఫెల్ అని అంటాం. ఫెల్ ఈజ్ V1, రిమెంబర్. ఓకే, ఈ మీనింగ్తో. నెక్స్ట్, ఇది 2019 AP టెట్కమ్ TRTలో అడిగినారు SGT క్వశ్చన్ పేపర్లో. చూస్ ద పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ ఫెల్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. ఇంతకుముందే చూసినాం కదా మనం. పాస్ట్ టెన్స్ ఫార్మ్. ఓకే, ఫెల్కి పాస్ట్ టెన్స్ అంటే ఈజ్ ఆస్కింగ్ V2. దీని పాస్ట్ పార్టిసిపల్ అంటాం కదా, V3ని పాస్ట్ పార్టిసిపల్. కానీ అక్కడ అడిగింది ఏంది? పాస్ట్ ఫామ్. ఇది ఫాల్ కాదు. ఓకే, ఫెల్ అనే వర్బ్కి. ఫెల్ ఈజ్ V1, రిమెంబర్ హియర్. దీన్ని ఏమడిగిండు? V2 అడిగిండు. V2 ఆఫ్ ఫెల్ ఈజ్ ఫెల్. ఫాల్ అనే వర్బే లేదు. ఫాలన్ అన్నది V3 వర్బ్. ఆఫ్ విచ్ వన్? ఫాల్ అనే వర్బ్కి V3. సో ఇది కూడా రాంగ్. ఆప్షన్ 2 ఫెల్డ్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ హియర్. ఇంకో క్వశ్చన్, దిస్ ఈజ్ ఆల్సో ఆస్క్డ్ ఇన్ AP TET 2018.
ఐడెంటిఫై ద రాంగ్ ఇర్రెగ్యులర్ వర్బ్ ఫ్రమ్ అమాంగ్ ద ఫాలోయింగ్ పేర్స్. ఇక్కడ మీకు ఏమి ఇచ్చిండ్రు? లుక్ ఎట్ ద ఫస్ట్ సెట్. ఈ ఫస్ట్ సెట్లో మొత్తం V1 ఉంది. ఆల్రైట్, దాని పేర్ ఈజ్ V2. ఎట్లా గుర్తుపట్టినాం? డ్రింక్, డ్రాంక్. V3 ఏమవుతుంది? డ్రంక్, రైట్? సో దీంట్లో ఒక రాంగ్ ఆప్షన్ ఇచ్చిండ్రు. V1, V2 పేర్స్ ఇచ్చి ఒక రాంగ్ ఆప్షన్ ఇచ్చిండ్రు. ఆ రాంగ్ ఆప్షన్ ఏందనేది మీరు గుర్తుపట్టాలి. ఓకే గైస్, సో లెట్స్ గో. వాట్ ఈస్ ద ఫస్ట్ పేర్? థింక్, థాట్. దట్ ఈస్ కరెక్ట్. థింక్ అనే V1 వర్క్, V2 is thought, V3 is also thought. రైజ్, రోజ్. ఇంతకుముందే చూసినాం మనం. రైజ్, రోజ్, రేజన్. V1, V2, V3. ఫాల్, వాట్ ఈస్ దిస్? ఫాల్ అనే వర్బే లేదు కదా ఇంగ్లీష్లో. ఇట్ ఈస్ ఫాల్. V2 is fell. V3 is fallen. So the correct option is this one. Remember, wrong irregular verb అడిగిండు. This is the wrong pair. Okay guys. Next, bear, bear. రెండిటి స్పెల్లింగ్ సేమ్. V1 is always same. ఫస్ట్ మీనింగ్లో టు గివ్ బర్త్, జన్మనియడం అనే మీనింగ్ అర్థంలో V1 is bear. దీని V2, V3 బోర్, బోన్. BORE, బోర్, BORN, బోన్. ING is bearing. సింగులర్ ఈజ్ బేర్స్. ఓకే, అదే రెండో మీనింగ్లో భరించడం అనే మీనింగ్లో, ఓకే, టు టాలరేట్ అనే మీనింగ్, ఆర్ టు పుట్ అప్ విత్ అని అంటారు. సమ్ వన్ ఆర్ సంథింగ్, ఎవరినో లేదా ఏదైనా ఒక విషయాన్ని భరించగలగడం అనే మీనింగ్తో V1 బేర్ అవుతుంది. V2 BORE, బోర్. కానీ దిస్ ఈజ్ సేమ్. ఫస్ట్ మీనింగ్కి సెకండ్ మీనింగ్కి V1, V2 ఆర్ సేమ్. కానీ డిఫరెన్స్ ఏడు వస్తుందంటే థర్డ్ ఫామ్లో వస్తుంది. జన్మనీయడం అనే అర్థంతో BAR, బేర్ V1కి, V3 is BORN, బాన్. ఓకే, అదే భరించడం అనే అర్థంతో BAR V1కి, V3 ఫామ్ ఈజ్ BORNE. రిమెంబర్ గైస్, ఒక V3 తప్ప మిగిలిన అన్ని ఫార్మ్స్ సేమ్ ఉన్నాయి వర్బ్కి. ఓకే, ఒక ఎగ్జాంపుల్. షీ వాజ్ డాష్ యాజ్ ద థర్డ్ చైల్డ్ టు హర్ పేరెంట్స్. ఇక్కడ భరించగలగడం అనే మీనింగ్తో తీసుకోవాల్సిన అవసరం లేదు. పుట్టింది అనే మీనింగ్తో, జన్మించింది అనే మీనింగ్తో. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ గాన్ అండ్ ఆప్షన్ ఏ ఈజ్ ఆల్సో గాన్. ఎందుకు అని అంటే ఆప్షన్ ఏ ఈజ్ V2. ఓకే గైస్, V2 ఎప్పుడు కూడా సింగిల్గా వస్తుంది, కానీ ఇక్కడ ఒక బీ ఫామ్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది అంటే యూఆర్ ఎక్స్పెక్టింగ్ V3 కానీ ING కానీ. ING ఎక్కడ లేదు కాబట్టి లుక్ ఫర్ V3. ఓకే, ఇది V3నే, BORN, కానీ భరించడం అనే అర్థంతో వస్తుంది కాబట్టి ఇక్కడ కాంటెక్స్ట్ కరెక్ట్ కాదు. V1 బేర్, ఆప్షన్ బి BAR, బేర్ అన్నది V1. వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్? V3. కాబట్టి ఆప్షన్ బిని కూడా ఎలిమినేట్ చేసినాం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. V3 ఆఫ్ బేర్ ఇన్ ద మీనింగ్ టు గివ్ బర్త్ ఆర్ టు టేక్ బర్త్ అనే మీనింగ్తో. నెక్స్ట్, హిజ్ యాంటిక్స్ కుడెంట్ బి డాష్. యాంటిక్స్ అని అంటే వేషాలు అన్నాం, పిచ్చి వేషాలు, ఎక్స్ట్రా యాక్షన్స్ చేస్తారు కదా, దాన్ని యాంటిక్స్ అని అంటారు. ఓకే, ఇక్కడ కుడెంట్ అండ్ బి రెండు కూడా హెల్పింగ్ వర్బ్స్, అంటే మీరు ఐదర్ ING అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేదా V3 అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆప్షన్స్లో ING అయితే లేదు కాబట్టి వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ హియర్? V3. సో బాన్ తీసేయచ్చు, సారీ, బాన్ ఈజ్ V3. కాకపోతే అది యాక్చువల్గా ఎలిమినేట్ చేయొచ్చు, కానీ లెటస్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఫైనలైజ్ అయ్యేంత వరకు ఏ దాన్ని కూడా బ్లైండ్గా ఎలిమినేట్ చేయొచ్చు. V2 బోర్ ఈజ్ గాన్, V1 బేర్ ఈజ్ గాన్. సో ఆప్షన్ ఏ బేర్, ఆప్షన్ సి బోర్ ఆర్ గాన్. ఇప్పుడు మనకు BORN బానా, BORNE బానా? సి గైస్, బాన్ అంటే జన్మించడం, జన్మనీయడం కదా. హిజ్ యాంటిక్స్ కుడెంట్ బి డాష్. ఈ సెంటెన్స్లో, ఈ కాంటెక్స్లో జన్మనీయడం, జన్మించడం అనే అర్థం రాదు కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? బోన్. అంటే భరించలేనంత ఉన్నాయని అర్థం, ఎవరు భరించలేరనే మీనింగ్తో తీసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్, ఇంకో కన్ఫ్యూజింగ్ వర్బ్ ఫామ్ ఇస్ బిడ్, బిడ్. దీంట్లో ఫస్ట్ మీనింగ్లో టు పార్టిసిపేట్ ఇన్ అన్
ఆక్షన్ ఆర్ కాంపిటీషన్. దీన్ని బిడ్డింగ్ అని అంటాం. పందెంలో పాల్గొనడం లేదా ఆక్షన్లో వేలం పాటలో పాల్గొనడం అని. దాని V1, V2, V3 ఆర్ ఆల్ సేమ్ ఆ మీనింగ్తో అయితే. ఇట్స్ అన్ ఇర్రెగ్యులర్ వర్బ్, స్పెషల్ ఇర్రెగ్యులర్ వర్బ్. 3 ఫార్మ్స్ సేమ్ ఉంటాయి కదా అది. దీని ఐఎన్జి ఎక్స్ట్రా డి ఎందుకు వచ్చిందో తెలుసు మనకు. ఓకే, సింగులర్ బిడ్స్. రెండో మీనింగ్లో బిడ్ అనే వర్బ్కి టు సే గ్రీటింగ్స్ ఆర్ ఫేర్వెల్. ఓకే, ఎవరినైనా పలకరించేటప్పుడు హాయ్ హలో అని అంటాం కదా, లేదా సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు బాయ్ అని అంటాం కదా, దానికి కూడా బిఐడి బిడ్ అని అంటాం. కానీ ఈ మీనింగ్లో ఇది రెగ్యులర్ వర్బ్. V2 BIDE బెడ్, V3 బిడెన్ అని వస్తుంది. ఓకే, దిస్ ఈస్ సారీ గైస్, ద ఫస్ట్ వన్ ఈజ్ ఆల్సో irregular, సెకండ్ వన్ ఈజ్ ఆల్సో irregular. షీ డాష్ గుడ్ బై అని అంటే బాయ్ చెప్పింది కదా, ఏ మీనింగ్తో తీసుకోవాలా? ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ మీనింగ్, సెకండ్ మీనింగ్తో తీసుకోవాలి మనం. సో ఇది పాస్ట్ ఫామ్లో ఉండాలి. ఓకే గైస్, పాస్ట్ ఫామ్లో ఎందుకు ఉంది? దే వర్ లీవింగ్. ఒక వర్బ్ పాస్ట్లో ఉంది కాబట్టి సేమ్ సెంటెన్స్లో ఇంకో వర్బ్ కూడా ఎస్పెషలీ పాస్ట్లో ఉంటే పాస్ట్లోనే ఉండాలి. సో ఇక్కడ మనం V2ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకు? బ్లాంక్ ఈజ్ సింగిల్ వర్డ్ రావాలా, బ్లాంక్లో హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి V2 ఉండాలి. అవుట్ రైట్గా ఆప్షన్ డి బిడ్స్ని ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ ఏ బిడ్ని ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ సి బిడెన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు? దట్ ఈస్ V3 వర్బ్ ఉంటే హెల్పింగ్ వర్బ్ ఉండాలి, కానీ ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ బేడ్, విచ్ ఈస్ ఇన్ V2 ఫార్మ్. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్, దే హ్యావ్ డాష్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ ఎ రేర్ పెయింటింగ్ ఇన్ అన్ ఆప్షన్. ఆప్షన్లో ఏం చేస్తారు? బిడ్ చేస్తాం కదా, పాల్గొంటాం, రైట్? ఇక్కడ హెల్పింగ్ వర్బ్ హ్యావ్ అనే అర్థం, హ్యావ్ అనే ఒక హెల్పింగ్ వర్బ్ వచ్చింది. సో ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? V3 కానీ ఐఎన్జి కానీ. ఆల్రైట్, సో ఆప్షన్ ఏ బిడ్ V1 ఎలిమినేట్ చేయొచ్చు, రైట్? జనరలీ హ్యావ్ వస్తే ఏముంటుంది మనకు? V3ని ఎక్స్పెక్ట్ చేస్తాం, రైట్? సో ఈ రకంగా ఐఎన్జిని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఐఎన్జి ఈజ్ ఆల్సో గాన్. బేడ్, ఇప్పుడు ఆప్షన్ బి చూడండి, బేడ్ అన్నది ఇట్ ఈస్ ఇన్ V2 ఫార్మ్. V2 ఫార్మ్ కాదు కదా, హెల్పింగ్ వర్బ్తో ఎప్పుడు రాదు V2 ఫార్మ్. సో దిస్ ఈజ్ ఆల్సో గాన్. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ దే హ్యావ్ బిడెన్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ ఎ రేర్ పెయింటింగ్ ఇన్ అన్ ఆప్షన్. నెక్స్ట్, స్ట్రైక్, స్ట్రోక్, స్టిక్. ఫస్ట్ వర్బ్ స్ట్రైక్ తీసుకోండి. స్ట్రైక్ అంటే కొట్టడం, దేన్నైనా ఎవరినైనా ఏదో ఒక వస్తువుతో కొట్టడం, స్ట్రైక్. దీని V2 ఈజ్ స్ట్రక్, V3 ఈజ్ స్ట్రికెన్, ఐఎన్జి స్ట్రైకింగ్, సింగులర్ ఈజ్ స్ట్రైక్స్. V2 V3 ఫామ్లో చూడండి, ఎక్స్ట్రా సి వచ్చింది దీనికి. ఈ సి వేరే ఏ ఫామ్లో లేదు, V1లో కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అన్ ఇర్రెగ్యులర్ వర్బ్. నెక్స్ట్, స్ట్రోక్ అంటే నెమరడం, లైక్ ఎంటికల్ని నెమరడం, లేకుంటే స్కిన్ని చేత్తో తడమడం అనే మీనింగ్తో. టు జెంట్లీ మూవ్ హ్యాండ్ ఓవర్ హెయిర్ ఆర్ స్కిన్, స్ట్రోక్. దీని V2 is stroked, it's a regular verb. V3 is also stroked. Singular is stroking, ing is stroking, singular is strokes. This is a regular verb. ఎందుకు? ed అనే సఫిక్స్ని తీసుకొని V2 V3 ఫామ్ చేసుకుంది కాబట్టి. స్టిక్ అని అంటే దేనికైనా అతికియడం అని అర్థం, విత్ గ్లూ ఆర్ సంథింగ్ ఎల్స్. ఓకే, దీని V2 is stuck, V3 is stuck. నెక్స్ట్, హిస్ కార్ వెంట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అండ్ డాష్ ఏ ట్రీ. ఇక్కడ కాంటెక్స్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది? డాష్ ఇచ్చింది, దేని గుద్దుకున్నది అనే మీనింగ్తో. గుద్దుకోవడం అనే మీనింగ్ హిట్ కదా, కొట్టడం లేదా గుద్దుకోవడం అని అంటే హిట్ అని అంటాం. సో వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్? ఒక వర్బ్ ఈజ్ ఇన్ V2, సో మోస్ట్ ప్రాబబ్లీ ద సెకండ్ వర్బ్ షుడ్ ఆల్సో బి ఇన్ V2. యూ ఆర్ లుకింగ్ ఫర్ V2 వర్బ్. దేనికి V2 వర్బ్? హిట్ అనే మీనింగ్తో V2 వర్బ్, దట్ ఈస్ స్ట్రక్. ఓకే గైస్, సో ద ఆన్సర్ హియర్ ఈస్ స్ట్రక్. స్ట్రోక్ అంటే నెమరడం, స్ట్రైకింగ్ ఈజ్ ing ఈజ్ నాట్ సూటబుల్ హియర్, ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి. స్ట్రికెన్ అన్నది కూడా V3 వర్బ్, ఇది కూడా సూటబుల్ కాదు, ఎందుకనంటే ఈ బ్లాంక్కి ముందు హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి. నెక్స్ట్, ద మదర్ లవింగ్లీ డాష్ హర్ బేబీస్ హెయిర్.
ఇక్కడ మనం ఏ మీనింగ్తో తీసుకోవాలా? నిమరడం అనే మీనింగ్తో తీసుకోవాలి. రైట్? సో ఇది స్ట్రక్ కాదు. స్ట్రక్ అనేది కొట్టడం, దేనికైనా గుద్దుకోవడం అనే మీనింగ్తో. స్ట్రోకింగ్ ఈజ్ ఐఎన్జీ వర్బ్, దీన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు? మీనింగ్ ఈజ్ కరెక్ట్. కాకపోతే ఐఎన్జీ వర్బ్కి ముందు ఏం కనిపించాలి? మనకు హెల్పింగ్ వర్బ్ కనిపించాలి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి ఐఎన్జీ ఈజ్ నాట్ కరెక్ట్. స్ట్రోక్డ్ ఇట్ సీమ్స్ సూటబుల్. స్ట్రైక్డ్ కరెక్టా రాంగా? సి గైస్, స్ట్రైక్డ్ అనే వర్బే లేదు ఇంగ్లీష్లో. ఇట్లా కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్, అడాప్ట్, అడాప్ట్. అడాప్ట్ అని అంటే టు టేక్ సమ్ వన్ ఆర్ సంథింగ్ అండర్ వన్స్ ఓన్ కేర్. అంటే పిల్లల్ని దత్తత తీసుకోవడం, దేనైనా మన బాగోగులు చూసుకోవడానికి మనం తీసుకోవడాన్ని అడాప్ట్ అని అంటాం. దాని స్పెల్లింగ్ ఈజ్ ADOPT. దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ వర్బ్. ఈడీతో ఫామ్ చేసుకున్నది V2 అండ్ V3. ఓకే గైస్, అడాప్టింగ్ ఈజ్ ING, అడాప్ట్స్ ఈజ్ సింగులర్. దిస్ ఈజ్ ఎ రెగ్యులర్ వర్బ్. అడాప్ట్ అని అంటే దాని మీనింగ్ కండిషన్స్కి, పరిస్థితులకు అడ్జస్ట్ కావడాన్ని అడాప్ట్ అంటాం. ఇది కూడా రెగ్యులర్ వర్బ్. దాని V2, V3 కూడా ఈడీ అనే సఫిక్స్తో ఫామ్ చేసుకుంటుంది కాబట్టి వర్బ్ అడాప్టింగ్, అడాప్ట్స్. చెప్పండి. ద చైల్డ్లెస్ కపుల్ అంటే పిల్లలు లేని జంట డాష్ అ గర్ల్ చైల్డ్ ఫ్రమ్ అన్ ఆర్ఫనేజ్. ఆర్ఫనేజ్ అంటే అనాథాశ్రమం. ఇక్కడ అడ్జస్ట్ అయినరు అనే మీనింగ్తో తీసుకోవాలన్నా, దత్తత తీసుకున్నారు అనే మీనింగ్తో తీసుకోవాలన్నా? ద ఆన్సర్ ఈజ్ దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకున్నారు అని అంటే అడాప్ట్ అనే వర్బ్కి సూటబుల్ ఫామ్ ఉండాలి. ఓకే, ఇది పాస్ట్లో ఉంది కాబట్టి యు ఆర్ ఎక్స్పెక్టింగ్ V2. రైట్? వాట్ ఈస్ ద V2 ఆఫ్ అడాప్ట్? ఇట్ ఈస్ అడాప్టెడ్. దట్ ఈస్ ఆప్షన్ 1. అడాప్టెడ్ కాదు, అడ్జస్ట్ కావడం అనే మీనింగ్తో ఉంటుంది. అడాప్టింగ్ కూడా కాదు, అది అడ్జస్ట్ కావడం అనే మీనింగ్తో ING. ఎట్లయినా INGని ఎలిమినేట్ చేయొచ్చు ఇక్కడ, ఎందుకంటే హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి. ఇక్కడ కూడా INGని ఎలిమినేట్ చేయొచ్చు. స్నేక్స్ కెనాట్ డాష్ టు కోల్డర్ రీజన్స్ యాజ్ దే ఆర్ నాట్ వార్మ్ బ్లడెడ్. అంటే వాటి బ్లడ్ వార్మ్గా ఉండదు కాబట్టి వాటి బాడీ టెంపరేచర్ అవి కంట్రోల్ చేసుకోలేవు. అందుకని స్నేక్స్ కెనాట్ డాష్ టు కోల్డర్ రీజన్స్. కోల్డర్ రీజన్స్కి అడ్జస్ట్ కాలేవు అనే మీనింగ్తో తీసుకోవాలి. అడ్జస్ట్ కాలేవు అని అంటే ఈజ్ ఇట్ ADOPT ఆర్ ADAPT? ఇట్ ఈస్ ADAPT. రైట్? ఇక్కడ చూడండి, క్యాన్ అనే మోడల్ వర్బ్ వచ్చింది. రైట్? మోడల్ వర్బ్ వస్తే మనకు రైట్ సైడ్ ఏం కనిపించాలా? మోడల్ వర్బ్ వచ్చిందంటే దానికి రైట్ సైడ్ కంపల్సరీగా V1 వర్బ్ ఉండాలి. రైట్? యు ఆర్ లుకింగ్ ఫర్ V1. సో అడాప్టెడ్ని ఎలిమినేట్ చేయొచ్చు, అడాప్టెడ్ని ఎలిమినేట్ చేయొచ్చు. నౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి ADAPT ఆర్ ADOPT? ADOPT అంటే దత్తత తీసుకోవడం, ADAPT అని అంటే అడ్జస్ట్ కావడం. సో ఇట్ ఈస్ ఆప్షన్ B, అడాప్ట్. నెక్స్ట్, ఎమిగ్రేట్ అండ్ ఇమిగ్రేట్. ఎమిగ్రేట్ అని అంటే ఒక దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం ఇంకో దేశానికి. అది ఇమిగ్రేట్ అంటే ఒక దేశం లోపలికి రావడం. ఓకే, ఇక్కడ ఎమిగ్రేట్ అనే V1 వర్బ్కి V2 and V3 are both emigrated, emigrated. ING is emigrating, singular is emigrates. This is a regular verb. Immigrate కూడా రెగ్యులర్ వర్బే. అది రెగ్యులర్, ఇర్రెగ్యులర్ అని ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? ఈడీ అనే సఫిక్స్ని తీసుకొని V2, V3 ఫామ్ అయితే దట్ ఈస్ ఈడీ ఆర్ ఐడి ఆర్ ఐఈడి ఇట్లాంటి సఫిక్సెస్ని తీసుకొని V2, V3 ఫామ్ చేసుకుంటే దట్ ఈస్ రెగ్యులర్ వర్బ్. రైట్? నౌ ఈ డాష్ ఫ్రమ్ ఇండియా టు ది యుఎస్. గుర్తుపెట్టుకోండి, ఎమిగ్రేట్ తర్వాత జనరల్లీ ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ దేశాన్ని వదిలిపెట్టి యుఎస్కి పోయింది అనే మీనింగ్తో తీసుకోవాలి. ఒక దేశాన్ని వదిలిపెడితే అది ఏ పదం అవుతుంది? ఎమిగ్రేట్ అవుతుంది. రైట్? దీని పాస్ట్ టెన్స్ ఫామ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే గైస్, ఇమిగ్రేట్ కాదు, ఏదైనా ఒక దేశానికి వస్తే ఇమిగ్రేట్ అంటాం. ఇమిగ్రేట్ కాదు, ఇక్కడ V1 కూడా కాదు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఎమిగ్రేటెడ్. నెక్స్ట్, షీ డాష్ టు ది US ఇన్ 1992. ఇన్ 1992 అన్నది పాస్ట్ని సూచిస్తుంది కాబట్టి యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాస్ ఫామ్ వర్బ్. V2 మాత్రమే. V3 ఎందుకు కాదు మీకు తెలుసు, ఒకసారి ఆలోచించండి. ఇట్ ఈస్ నాట్ V3. అది కూడా పాస్ట్ పార్టిసిపల్ అయినా V3 అయితే కాదు.
ఎందుకు కాదనేది ఆలోచించండి. ఈ రూల్ ప్రకారం V1 కాదు కాబట్టి ఇమిగ్రేట్ అండ్ ఆప్షన్ డి ఎమిగ్రేట్ని ఎలిమినేట్ చేసిన, ఎందుకు అది V1, ఈ రెండు కూడా V1. నౌ ఈజ్ ఇట్ ఎమిగ్రేటెడ్ ఆర్ ఇమిగ్రేటెడ్? See guys, ఒక దేశాన్ని వదిలిపెట్టిపోతే ఎమిగ్రేటెడ్ అని అంటాం. ఎమిగ్రేట్ తర్వాత సాధారణంగా ఏమొస్తుంది? ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. సో దిస్ ఈజ్ నాట్ దట్. ఇక్కడ టు అనే ప్రిపోజిషన్ వచ్చింది. సో ఇట్ ఈస్ నాట్ ఎమిగ్రేట్, షీ ఇమిగ్రేటెడ్ అని అంటాం. ఆ దేశంలోకి పోయింది అనే మీనింగ్తో ఇమిగ్రేటెడ్ అని అంటాం. ఓకే, దట్స్ ఇట్ గైస్. దట్స్ ద ఎండ్ ఆఫ్ వర్బ్ ఫార్మ్స్ లెసన్. నెక్స్ట్ వీడియోలో విల్ గెట్ ఇంట్రొడక్షన్ టు టైప్స్ ఆఫ్ వర్బ్స్. ఇవి వర్బ్ ఫార్మ్స్ అంటే క్రియ యొక్క రూపాలు, టైంని బట్టి సంతరించుకునే రూపాల గురించి డిస్కస్ చేసాం. కానీ నెక్స్ట్ లెసన్లో క్రియ యొక్క రకాలు డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ టు దిస్.